వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ యాత్రలో ఇద్దరు బలైనట్టు కూడా తెలుస్తోంది. సో దాని డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. ఎవరు ఏంటి? ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జకీర్. సార్, ఇప్పుడు ఎవరు ఏంటి అసలుకి? అంటే గతంలో కూడా ఇలాంటివి జరిగాయి, అసలు ఎందుకు జరుగుతున్నాయి అంటారు? యాక్చువల్గా భారీగా సమీకరణ ప్లానింగ్ లేకపోవడం వీటి వల్ల జరుగుతున్నాయి. పైపెచ్చు వార్తల్లో నిలబడాలి, హైలైట్ అవ్వాలి అంటే ఇలాంటివి జరిగితేనే కదా అందరూ మాట్లాడుకునేది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు జన సమీకరణ ఏమీ లేదు, దానికోసం తాపత్రయపడేవారు కాదు, ఎవరు వచ్చేవారు కాదు. ఒకవేళ వచ్చిన అమరావతి రైతులు యాజిటేషన్ కోసము అడ్డగించడానికి వచ్చేవారు. అందుకని ఏం చేసేవారు, ఆయన కాన్వాయ్ వెళ్తుంటే రోడ్డుకి ఇరువైపుల బారికేడ్లు, ఫుల్ బందోబస్తు, దారి పొడవున ఏదైనా పెద్ద చెట్లు వస్తే పెద్ద చెట్లు కూడా నరికేయడం, డ్రోన్ కెమెరా ద్వారా గస్తీ, ఇన్ని తీసుకునేవారు. అసలు అధికారం ఉన్నప్పుడు ఇంకాస్త క్రేజ్ ఉండాలి కదా, అధికారం లేనప్పుడు క్రేజ్ ఎందుకు ఉంటుంది అంటే, అధికారం ఉన్నప్పుడు మాకేం కాదు, ఎవడిని పట్టించుకోలేదు. ఇంకా అధికారం ఉన్నప్పుడే మా అన్న వచ్చాడని వస్తారు. అప్పుడే రానప్పుడు, ఇప్పుడు ఒక ప్రతిపక్ష నేత కూడా కాదు, ఒక సాధారణ ఎమ్మెల్యే, కాకపోతే మాజీ ముఖ్యమంత్రి అని ఒక ట్యాగ్ లైన్ ఉంది. సో ఎక్కడికి వెళ్ళినా రప్ప, హైదరాబాద్ వచ్చినా కేసుకు వాయిదాకు వచ్చినా ఇక్కడ కూడా రప్ప. తెలంగాణలో అంత ఇమేజ్ ఉందా, అంత క్రేజ్ ఉందా, అంత పడి చచ్చే వాళ్ళు ఉన్నారా చెప్పండి. సో అయ్యింది. మళ్ళీ వచ్చిన వాళ్ళందరూ సీఎం అని అరవడం. ఇప్పుడు మొన్నే సంవత్సరంన్నర అయ్యింది గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం వచ్చి, అప్పుడే మళ్ళీ మరొక 6 నెలల ఎలక్షన్స్ ఉన్నాయా, అప్పుడే సీఎం అంటే ఏదో మీకు నచ్చింది అరగండి, నచ్చింది చేయండి, నచ్చినట్టుగా తిరగండి, బైక్లు వేసుకొని మీకు మేము పైసలు ఇస్తాం, లేదా ఈ మనిషికి 500 భోజనాలు పెట్టిస్తాం, ఏదో ఒక బేరం ఆడుకుంటాం. సో దాంట్లో వచ్చిన ఈ చిక్కే రప్ప, ఈ హడావిడి, జనాలందరూ తోసుకొని మీద పడి, మీరు వచ్చారా, మీరు పడిపోతారా, చుట్టూ కెమెరాలు ఉంటాయి అన్నట్టుగా చాలా వార్తలు మనం చూసాం. ఎందుకంటే నాకు ఈ ముందు అంతా కూడా ఒకేలా ఎవరు అభిమానం వాళ్ళది ఉంటుందేమో అనుకున్నాను. ఆ చంటి పిల్ల ఎప్పుడైతే 5-6 ఏళ్ళ పిల్ల అన్నా జగనన్నా నాకు అమ్మఒడి రావట్లేదన్నా అని చెప్పి ఏడ్చి మొరపెట్టుకుందని చెప్పి న్యూస్లో వచ్చిందో, 3 వైపుల నుంచి కెమెరా పెట్టి తీశారో, ఓహో ఇది భారీ స్క్రిప్టెడ్ వీడియో రా నాయన, ముందే స్క్రిప్ట్ రాసి వీడియో డైరెక్షన్ చేసి మరీ పెట్టారు అని అనిపించింది. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అపవాదం ఏంటంటే, ఆయన ఎవరైనా ఒక పర్సన్ లేచిపోతే బయటకు వస్తాడు, లేకపోతే రాడు, లేదా అలా జరగకుండా ఆయన బయటకు వస్తే ఖచ్చితంగా ఎవరో ఒకరు లేచిపోతారు అనేది ఒక విమర్శ ఉంది. అంటే ఆయన ఎప్పుడు బయటకు వచ్చినా ఎవరో ఒకరు చనిపోతేనే బయటకు వస్తున్నారు, ఆ తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంటున్నారు, బయటికి రావట్లేదు విమర్శ అయితే ఉందిగా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాలేదు, ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, ఒక సాధారణ ఎమ్మెల్యే కాబట్టి ఇప్పుడు రావట్లేదు. మేబీ ఇప్పుడు అనీజీగా ఫీల్ అవుతున్నారో, లేదంటే అవమానంగా ఫీల్ అవుతున్నారో, బయటికి రావట్లేదు, అప్పుడప్పుడు వస్తున్నారు. ఇప్పుడు కూడా ఎందుకు వచ్చారు, మొన్న అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి. అంబటి రాంబాబు గారిని ఏమైనా హాస్పిటల్ పాలయ్యారా, లేదంటే ఏదైనా అద్భుతమైన దేశానికి సేవ చేసి పాకిస్తాన్ జైల్లో అరెస్ట్ అయ్యి మళ్ళీ విడుదలై వచ్చారా? చూడండి, కాదు కదా. ఆయనతో పక్కాగా రెచ్చగొట్టినట్టుగా కనిపిస్తున్నాయి. ఆయన కావాలని వాళ్ళు ఏదో ధర్నాలు చేసుకుంటే అక్కడికి వెళ్ళి గొడవ చేసి, ఎవడాపుతాడు నన్ను, ఎవడ కొడతాడా అని ఒక వీడియో కూడా లీక్ అయ్యింది, చూసారా లేదు? నన్ను ఎవడు కొడతాడో చూస్తా అని కారులోకి వెళ్ళిపోయిన అతను మళ్ళీ బయటకు వచ్చి ఎవడు వాళ్ళ అమ్మ డాష్ లకారాలు వాడుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఇలాంటి వాటిని సమర్థిస్తా వచ్చినట్టేగా సార్. ఎగ్జాక్ట్లీ. సరే, వీడంటే వాళ్ళకు పార్టీలో కీలకమైన నాయకుడు వచ్చాడంటే అర్థం ఉంది. అక్కడ గుంటూరులో ఎవడో గంజాయి తాగి పడిపోతే ఆయన సమర్థిస్తాడు, ఎక్కడో ఒక పిక్ పాకెట్ డబ్బులు తీసేసుకుంటే ఆయన సమర్థిస్తాడు, తిరుపతి దేవస్థానంలో స్వామివారి నెయ్యి కల్తీ అయిందంటే వాళ్ళని సమర్థిస్తాడు, ఆ పిన్నెల గారు ఈవీఎం బాక్స్ పగలు కొట్టేశారంటే ఆయన్ని మెచ్చుకోలుగా నెల్లూరు జైలుకి వెళ్ళి సమర్థిస్తాడు. ఏంటి అసలు నేర ప్రవృత్తిని సమర్థించడమే ఒక గొప్ప లక్షణంగా ఫీల్ అవుతున్నాడు ఆయన. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న ఒక ఇంటర్వ్యూ యూట్యూబ్లో చూస్తా. డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారని తెలంగాణ మాజీ మంత్రి, అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, తర్వాత ఆయన చనిపోయాక కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో మంత్రిగా చేసిన ఒక సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు. ఆయనకి ఎట్టకేలకు ఒక సోదరుడు ఎవరు ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారి మీ అభిప్రాయం అని ఒక షార్ట్ కట్ చేసి పెడితే, ఆయన నాకు భలే విచిత్రంగా అనిపిస్తుందండి, ఎక్కడో ఎవడో ఏ తప్పు చేసినా కూడా అది ఆయన్ని సమర్థిస్తాడు, ఆయన వెనకేసుకొస్తాడు, ఈయన నేర ప్రవృత్తికి వైపు భలే ఇంట్రెస్ట్ చూపిస్తాడండి అన్నాడు నవ్వుకొని. అది ఎంత మాట తెలుసా? అది జనమంతా లోకమంతా కోడే కూస్తుంది ఈ విషయం.
అది ఆయనకి అర్థం అవ్వట్లేదా? ఆయన చుట్టూ ఉండే అనుచరులు చెప్పట్లేదా? అంతే కదా. ఇప్పుడు ఇదే ఊరికే రప్ప హడావుడి చేస్తున్నప్పుడు లాస్ట్ టైం కూడా గుంటూరు నర్సరావుపేట దగ్గర సత్యనపల్లిలో ఎవరో కారు పడ్డాడుగా, వైసీపీ కార్యకర్త కదా, ఆయన పేరు సింగన్నో ఏదో రంగన్నో ఏదో సంథింగ్. మరి అదేంటది? మీరు కాన్వాయ్ వెళ్తుంటే మీరు హడావుడి రప్ప చేరుకున్నప్పుడు మీ కారు కింద పడితే దానికి పోలీసులు ఏం చేస్తారు? ఎంతకని వారిస్తారు? చంటిపిల్లతో అన్నా నీవు అమ్మఒడి లేక నేను ఏడుస్తున్నానన్నా స్కూల్కి వెళ్ళట్లేదని అంటదా? చంటిపిల్లకి అసలు యాక్టింగ్ అంటే తెలుస్తుందా? 5-6 ఏళ్ళ పిల్లకి చుట్టూ కెమెరాలు పెట్టి చూపించారు. అంటే ఇక్కడ రెచ్చగొట్టే ధోరణులతో మాట్లాడుతున్నారు. వాళ్ళకి కూటమికి పేరు వచ్చేసింది. ఎందుకట? కూటమి మీద ఉండే అభిప్రాయాన్ని సర్వే చేయించారు. సర్వే చేయిస్తే ప్లస్ పాయింట్స్ వచ్చేసాయి కూటమికి. ఎందుకు ప్లస్ పాయింట్స్ వచ్చాయి? నెంబర్ 1 అభివృద్ధి అనుకునే పాట పాడుతున్నారు. పాత నాయకులు పట్టించుకోవట్లేదు. ఊరికి అరెస్టులు చేస్తున్నారా? లేదుగా. వీళ్ళు టాపిక్ ఎత్తి రెడ్ బుక్ రాజ్యాంగం, ఆ రెడ్ బుక్ ని మా తోటలో కుక్క కూడా భయపడదు. భయపడకపోతే మీరు వీరంగం సృష్టించి గొడవ రేపి కార్యకర్తలు రెచ్చగొట్టి మళ్ళీ సాయంత్రం ఇంటి దగ్గర ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలి? అంటే అలా అనుకుంటారేమో భయంతో సానుభూతి కలగాలని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు అంబటి రాంబాబు గారు. చూసారా? వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా నేను అలా అనుండకూడదు, బట్ వాళ్ళు చేసిన చర్యలకి నాకేం తప్పు అనిపించట్లేదంట. అదేంటది? అంటే తీసి పెట్టుకొట్టి సారీ చెప్పినట్టు ఉంది కదా. అంటే ఇలాంటి ధోరణి ఎవరు ప్లాన్ ఇస్తున్నారు? ఎవరు రెచ్చగొట్టేలా చేస్తున్నారు? అధినేత పేరు వస్తుందిగా. ఇప్పుడు కల్తీని, పాలేలేని పాపాల నెయ్యి, ఇసుక, లిక్కరు, డ్రగ్స్ కూడా వైజాగ్ వచ్చాను. వీటన్నిటి వెనక ఉన్న బాస్, సూత్రధారి, బిగ్ బాస్ ఎవరు అంటే క్వశ్చన్ మార్క్. అందరికీ తెలుసు, మళ్ళీ ఓపెన్ సీక్రెట్. సో ఈ కింద ఇప్పుడు జోగి రమేష్ గారు ఉన్నారు, ఆయన మళ్ళీ పరామర్శించడానికి వచ్చారట ఇవాళ నిన్ను. మరలా ఇబ్రహీంపట్నంలో 2 కుర్రోళ్ళు స్పాట్ డెడ్. అదే కరూరు ఘటనలో విజయ తలపతి జరిగిన దానికి ఇంకా వెంటాడుతున్నది సిబిఐ ఎంక్వైరీ పెద్ద హడావుడి చేసి. ఇక్కడ నిజంగా మన ప్రభుత్వం అలా చేస్తే ఈయన పరిస్థితి ఏంటంటే, ఎప్పటికే 8 బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు తలపతి మొన్న ఆయన సినిమా నాయగన్ సినిమా రిలీజ్ లేట్ అవ్వడానికి కారణం కూడా ఈ కేసు వల్లే. పడట్లేదు. అరే ఈయన వచ్చేస్తాడు మళ్ళీ నెక్స్ట్ సీఎం ఈయన అయిపోతే ఏంటి ఇబ్బంది అని. అక్కడ ఆయన ఒక హీరో కాబట్టి. అయినప్పటికీ అక్కడ స్టాలిన్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆయన మీద లేనిపోని కేసులు, విమర్శలు అన్ని చేస్తుంది. ఇక్కడ కూటమి ప్రభుత్వం చేయట్లేదే. మీరు తీసిన గోతులో మీరే పడుతున్నారు. కార్యకర్తలు మూగిపోతారా నిజంగా అండి? 1 by 1 వచ్చి ఫోటో దిగొచ్చు కదా. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పంచాయతీలో గెలిచిన సుమారుగా 154 మంది అంతమంది సర్పంచుల్ని పేరున పక్కన సాలువ కప్పి ఫోటో దిగాడు 154 మందితో. మరి మీరు అలా చేయొచ్చు కదా. మీ శిబిరంకో మీ ప్యాలెస్ కో పిలిపించుకో ఒకటి ఫోటో ఇవ్వచ్చు కదా. అధికారులు ఉన్నప్పుడే కాలం వ్యక్తి ఇప్పుడు ఎందుకు కొలుస్తాడు? ఇవి టైం వేస్ట్, మనీ వేస్ట్ అనుకుంటాడేమో. సో కాబట్టి ఆయనకి ఒక అపవాది ఉండనే ఉంది. ఆయన వస్తే ఎక్కడైనా డెడ్ బాడీ లెగిస్తే ఆయన బయటకు వస్తాడా అని ఒక టాక్ కూడా ఉంది. కాబట్టి మేబీ దాన్ని సార్థకత దిశగా ఆయన నడిపిస్తున్నాడేమో అనిపిస్తుంది. మరి దీని మీద ఆ ఇద్దరు చావుకి కారణం ఎవరు, కేసు ఫైల్ చేస్తారా లేదా, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.